నేను దేవుని సముఖమునందు నిలిచి గాబ్రియేలునను నీతో మాట్లాడుటకును ఈ సువార్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని. ఇక్కడ చూడండి 11వ వచనంలో ఈ గబ్రియేలు అనేటటువంటి దూత జకర్యాకు కనబడగానే జకర్యా ఏం చేస్తున్నాడంటే తన తరగతి చొప్పున వెళ్ళి ప్రత్యక్ష గుడారంలో దేవుని యొక్క మందిరంలో సేవ చేస్తున్నాడు. ఎక్కడ సేవ చేస్తున్నాడు? యాజక మర్యాద చొప్పున ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజలు సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా, ప్రజలేమో వెలుపల ఉన్నారు, జకర్యానేమో లోపలుండి ధూపం వేస్తుంటే సడన్ గా దేవదూత ప్రత్యక్షమైనారు. దేవుని స్తోత్రం. దేవదూత జకర్యాకు ప్రత్యక్షం కాగానే అక్కడ 12వ వచనంలో ఏముంటదంటే, జకర్యా అతనిని చూచి తొందరపడి ఒక మంచి యాజకుడు, ఒక అనుభవం కలిగినటువంటి దైవజనుడు, ఒక వృద్ధాప్యంలో ఉన్నటువంటి దైవజనుడికి దేవదూత ప్రత్యక్షమైతే భయపడిపోతున్నాడు. మీరు గమనించండి, ఇది చాలా మీరు జాగ్రత్తగా వింటేనే మీకు అర్థమైంది. ఎందుకు ఇప్పుడు నేను ఈ రోజు కాదు, ఇంకొక 15 రోజులు లేకపోతే నెల రోజుల తర్వాత సిస్టర్ గారు వాళ్ళ ఇంటికి వచ్చాను అనుకోండి, సిస్టర్ గారు నన్ను చూసి భయపడతారా? అన్నా ఎప్పుడు వచ్చారన్నా, రండి అన్నా, కూర్చోండి అన్నా అంటారు, అవునా కదా? ఇప్పుడు నేను ఇంకెవరింటికన్నా వెళ్ళాను అనుకోండి, ఏమవుతారు వాళ్ళు? సడన్గా వెళ్తే నేను ఎవరో తెలియదు కాబట్టి భయపడతారు. ఈ జకర్యాకు దేవదూత ప్రత్యక్షం కాగానే భయపడతారు. ఎందుకు అనంటే, అంతకు పూర్వము సుమారుగా 400 సంవత్సరాలు దేవుని యొక్క ప్రత్యక్షత గాని, దేవదూతలు ప్రత్యక్షమవటం గాని ఇశ్రాయేలీల్లో ఆ కదలిక లేదు. హల్లెలూయా. ఆ కదలిక అనేది లేదు. ఎందుకు అనంటే, దేవుడు చాలా కోపంగా ఉన్నాడు. కారణం ఏంటంటే, ప్రతి వారును తమకు నచ్చినట్లుగా బ్రతుకుతున్నారు. రాజు సైతము, ప్రజలు సైతము ఎవరి ఇష్టము వచ్చినట్లు వాళ్ళు జీవిస్తున్నారు. మీరు మత్తయి సువార్తలో ఆ పక్కన ఒక పేజీ, పాత నిబంధనకి కొత్త నిబంధన మధ్యలో ఒక పేజీ ఖాళీగా ఉంటది. దాని వయసు సుమారు 400. హల్లెలూయా. ఈ 400 సంవత్సరాలు దేవుని ప్రత్యక్షత ఎవ్వరికి కలగలేదు. అయితే ఒక్కసారిగా జకర్యాకు కలగగానే చాలా భయపడిపోతున్నాడు. చూడండి, అయితే ఎందుకు జకర్యాకు గబ్రియేలు దేవదూత ప్రత్యక్షమైనాడంటే 19వ వచనం ఉంటుంది, ఇదిగో ఈ వర్తమానం నీకు నేను తెలియజేయటానికి పంపబడ్డాను అన్నాడు. ఏంటి ఆ వర్తమానం అంటే, నీ భార్య గొడ్రాలు కదా, ముసలిది కదా, ఆమె నీకు కుమారుణ్ణి కంటారు, ఆమెకి యోహానని పేరు పెడతా అంటే, నేను ముసలోన్ని కదా, నా భార్య ముసలిది కదా, అంటే మేము వృద్ధాప్యంలో ఉన్నాం కదా, ఇది ఎలా సాధ్యం అంటే, ఇదిగో దేవుని కార్యము నువ్వు చూసేంత వరకు నీవు మాట్లాడమంటాడు గబ్రియేలు. హల్లెలూయా. ఆ రోజు ఇంటికి వెళ్తాడు, దాని భార్యను కలవగానే ఆ రోజు గర్భవతి అయితే సంవత్సరం అంతా కూడా యోహాను ఏమీ మాట్లాడతాడా? సైగలే, మోగోన్ లెక్క సైగలే, అట్లా ఇట్లా, ఎందుకేం అర్థం కాదు. తర్వాత బాబు పుట్టగానే 8వ దినం సున్నతి చేసే సమయంలో తన భార్యను, ఎవరు? ఎలిజబెతేగా, జకర్యా భార్య ఎలిజబెత్ అమ్మని అడుగుతాడు, ఏం పేరు పెడదాము? నీ భర్త పేరుని బట్టి జకర్యా అని పెడదామా అంటే, కాదు యోహాను అని పేరు పెడదామంటది. ఏమని పేరు? యోహాను అని పేరు. 61వ వచనం చదవమ్మా. 60-61 వచనం చదవండి. 60వ వచనం, తల్లి అలాగు వద్దు, వానికి పేరు పెట్టవలనని చెప్పాను. 59 నుంచి చదవమ్మా. 8వ దినమున వారు శిశువునకు సున్నతి చేయించవచ్చి తండ్రి పేరును బట్టి జకర్యా అని పేరు వానికి పెట్టబోచుండగా తల్లి అలాగు వద్దు, వానికి యోహానని పేరు పెట్టవలనని చెప్పెను. అందుకు వారు, నీ బంధువులలో ఆ పేరు గలవాడెవడునూ లేడే అని ఆమెతో చెప్పి వానికి ఏ పేరు పెట్టగోరుచున్నాను వాని తండ్రికి సంజ్ఞలు చేసి అడిగిరి. సైగలు అతడు వ్రాత పలక తెమ్మని వాని పేరు యోహానను. అందుకు వారందరూ ఆశ్చర్య. వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుణ్ణి స్తుతించుచు మాట్లాడసాగెను. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, దేవుడు మాట్లాడించగలడు, మూయించగలడు, అవునా కాదా? ఎలీషా
ఆ ప్రాంతంలో షోమ్రోన్లో ఉన్నప్పుడు ఏమండి సిరియా సైన్యం వచ్చినప్పుడు ఏం చేస్తాడు, వీళ్ళందరికీ అంధత్వం కలగాలనంటే ఆ రాజుతో వచ్చిన వాళ్ళందరికీ గుడ్డితనం కలుగుద్ది, అవునా కాదా? మళ్ళీ ఎలీషాని రాజు దగ్గరికి చక్కగా తీసుకెళ్తాడు. హల్లెలూయా. ఇంకా 19వ అధ్యాయం ఆదికాండంలో ఎక్కడ మన లోతు ఇంటికి దేవదూతలు వచ్చినప్పుడు ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో అందరూ ఆయన ఇంటి చుట్టూ ముడితే ఆ ఇద్దరు దేవదూతలు వాళ్ళకి అంధత్వం కలగజేస్తారు, అవునా కాదా? అంటే గుడితనంగా వాళ్ళు తడువులాడుతూ ఉంటారు. తర్వాత దావీదు కూడా ఆయన తరం పడుతున్నప్పుడు సౌలు సైన్యం అంతా పడుకున్నప్పుడు అభిషై దావీదుతో పాటు సౌలు దగ్గరికి వెళ్ళినప్పుడు దావీదు అభిషై సౌలు దగ్గరికి వచ్చినప్పుడు యెహోవా చేత వారందరికి ఏ నిద్ర కలిగిందంట? గాఢ నిద్ర కలిగిందంట. హల్లెలూయా. గాఢ నిద్ర కలిగించేవాడు మన దేవుడు. అంటే దేవుడు ఏమైనా చేయగలరు. సరే, నేను సబ్జెక్ట్ లోనికి వెళ్తా చూడండి. దేవదూత మొట్టమొదటిగా జకరియాకు ప్రత్యక్షమైనాడు, అవునా కాదా? ఎందుకంటే యోహాన్ అనేవాడు ఉంటాడు అనేది చెప్తాడు. సరే, అది అయిపోయింది. రెండోదిగా సరిగ్గా 6 నెలలకి అదే గబ్రియేలు దేవదూత మరియకు ప్రత్యక్షం అవుతాడు. హల్లెలూయా. మరియకు ప్రత్యక్షమవగానే అక్కడ చెప్తాడు ఏమనంటే, ఇదిగో నువ్వు గర్భవతి కుమారుని కంటావంట. అయ్యా, నేను పురుషుణ్ణి ఎరగని దాన్ని కదా, ఇది ఎలాగూ సాధ్యం అని అడిగితే, ఇదిగో పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటారు, నువ్వు శక్తి పొంది నువ్వు కుమారుని కంటావని చెప్తారు. ఓకే, రెండోసారి ఎవరికి ప్రత్యక్షమైనాడు దేవదూత? మరియకి. మూడోసారి కనుక మనం చూసినట్లయితే 400 సంవత్సరాల తర్వాత జరిగేది క్రియ. మూడోసారి ఈమె గర్భవతి కాగానే యోసేపు అనుకుంటాడు, నేను ఎంగేజ్మెంటే చేసుకున్నా, ప్రధానమే చేసుకున్నా, ఈమెంటి గర్భవతి అయింది, ఈమెదో మిస్టేక్ చేసింది, అయినా ఈమెను ఎందుకు బాధ పెట్టాలని ఈయన రహస్యంగా వినాడాలనుకున్న నీతిమంతుడు. ఆ రోజు రాత్రి ఆలోచిస్తుంటే మళ్ళీ గాబ్రియేలు దేవదూత ఎవరికి ప్రత్యక్షమైనాడు? యోసేపుకు ప్రత్యక్షమైనాడు. యోసేపు, ఇదిగో నీ భార్య అయిన మరియను చేర్చుకుంటూ భయపడకు, ఆమె గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వలన. హల్లెలూయా. నువ్వు అనుకున్నట్లుగా వేరే పురుషుడు ఆమె ఏదో తప్పు చేసింది, అలా కాదు యోసేపు. పరిశుద్ధాత్మ శక్తి తనను కమ్ముకుంటే ఆమె గర్భవతి అయింది, అప్పుడు చేర్చుకుంటాడు. ఆమేన్. మూడోసారి యోసేపుకు ప్రత్యక్షమైంది. ఆ తర్వాత మరియా ఏమండి, ఆ తర్వాత 4వసారి ఎవరికి ప్రత్యక్షం అవుతాడో తెలుసా? చేనిలో ఉన్నటువంటి గొర్రెల కాపరులకు, ఆ పొలములో గొర్రెలు కాసుకునేటటువంటి గొర్రెల కాపరులకు దేవదూత పరలోక సైన్యం ప్రత్యక్షం అవుతాడు. హల్లెలూయా. 5వసారి ఏమండి మరలా యోసేపుకు ప్రత్యక్షమై, ఇదిగో ఈ యొక్క ఎవరు రాజు, హేరోదు రాజు ఈ యొక్క శిశువును చంపదలుచుకుంటున్నాడు కాబట్టి నువ్వు ఐగుప్తుకి తీసుకొని వెళ్ళిపో అంటాడు. 6వసారి ఐగుప్తు దేశంలో యోసేపునకు ప్రత్యక్షమై, ఈ శిశువును చంపదలిసిన రాజు చచ్చిపోయాడు కాబట్టి నీవు నజరేతుకి వెళ్ళి అంటాడు. హల్లెలూయా. 6 సార్లు దేవదూత ప్రత్యక్షమైనారు. అర్థమవుతుందా మీకు? అంటే ఈ యొక్క సందర్భం అంతా సెట్ కావటానికి, యేసు ప్రభు యొక్క జన్మ ఇదంతా మనుషుల్లో రూఢిపరచటానికి, కలతలు లేకుండా చేయటానికి, ఒక స్ట్రైట్ గా వెళ్ళటానికి, లేకపోతే ఏ ఇబ్బంది లేకుండా వెళ్ళటానికి బాగా పనిచేసిన పరలోకంలో నుంచి వచ్చిన దేవదూత ఎవరు? గబ్రియేలు. హల్లెలూయా. చాలా కార్యం చేశాడు. ఆమేన్. అయితే అసలు నేను వాక్యంలోనికి వెళ్తా. ఎందుకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు? మనం ఇంత సంతోషంగా ఉన్నాం, ఇంత ఆనందంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, ఏమంటే ఇంత ఉత్సాహంగా దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాం, ఇంత గొప్ప రక్షణ యేసు ప్రభు ద్వారానేగా మనకు వచ్చింది. చూసారా? అంటే యేసు ప్రభు రావటాన్ని బట్టి ఏదో జరిగింది. అసలు ఎక్కడికి వచ్చాడు యేసు ప్రభు? ఎక్కడో యోదయ, బెత్లెహేములో, ఎఫ్రాతాలో. ఎక్కడండి? యెరూషలేములో యేసు ప్రభు జన్మించాడు, అవునా కాదా? కొన్ని వేల కిలోమీటర్లు అక్కడ నుండి కూడా ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్న మనకు కూడా ఇంత గొప్ప రక్షణ వచ్చిందంటే యేసే చూడండి మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. మనమే కాదండి, ఇంకా మారుమూల ప్రాంతంలో ఉన్న వారి యొద్దకు కూడా యేసు ప్రభు యొక్క ప్రేమ వెళ్ళింది. ఆమేన్. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే చూద్దాము. లూకా సువార్తలో ఎందుకు యేసు ప్రభు వచ్చారు? అసలు ఆయన
దేవాతి దేవుడై ఉండి, ఆయన రాజాది రాజు అయి ఉండి, పరలోక సైన్యం అంతటిని ఏలుచున్నటువంటి గొప్ప దేవుడై ఉండి ఎందుకు ఈ మానవునిగా ఈ భూమి మీదకి వచ్చాడు? హల్లెలూయా. ఆయన ఈ భూమి మీదకి రావటానికి గల ఒకే ఒక రీజన్ ఏంటయ్యా అంట, చదువుదాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. చూసారా, ఇది 5వసారా 4వసారా దేవదూతలు గొర్రెల కాపరు ప్రత్యక్షమైంది? 4వసారి. చూడండి. మిక్కిలి భయపడిరి. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. హల్లెలూయా. ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్న ఈయన ప్రభు అయిన క్రీస్తు. హల్లెలూయా. క్రీస్తు అంటే అభిషిక్తుడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మత్తయి సువార్తలో 1వ అధ్యాయము 21వ వచనం చదవండి. 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి. చూసారా అండి, ఆయనే రక్షించును పాపం నుండి కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను యేసు ప్రభు ఈ లోకానికి రావటానికి గల రీజన్ చెప్తున్నాను, ఎందుకు వచ్చాడనే దాని మీద నేను మాట్లాడుచున్నాను. ఈ గొర్రెల కాపర్లు పొలములో రాత్రి వేళ, ఎప్పుడంట? రాత్రి వేళ తమ మందును కాచుకొనుచున్నారంట. హల్లెలూయా. బహుశా ఎందుకు గొర్రెల కాపర్లు అదొక దేవుడు వాళ్ళకిచ్చిన బాధ్యత. దావీదు ఎవరండి? గొర్రెల కాపరి. దావీదు ఎవరు? ఇప్పుడు ఇశ్రాయేలీలు అనగా యాకోబు ఉన్నాడు కదా, యాకోబు అందరికి తెలుసు. యాకోబు ఆయన పద్దనరాములో నుండి ఆయన ఐగుప్తు దేశములోనికి, ఎక్కడికి? ఐగుప్తు దేశములోనికి వచ్చినప్పుడు అక్కడ ఫరో రాజుతో అంటారు, మీ దాసులైన లేదా మా పితరులు ఏమండి పూర్వము నుండి గొర్రెల కాపర్లు అంటారు. ఎవరంట వాళ్ళు? గొర్రెల కాపర్. హల్లెలూయా. ఎందుకు వీళ్ళు గొర్రెలు కాస్తూ వస్తున్నారంటే, దేవుడు నియమించినట్లుగా పాపము చేయు ప్రతి వాడు ఆ దినాల్లో ఒక గొర్రెను లేదా మేకను బలర్పించేవారు. సారీ. హల్లెలూయా. అర్థమవుతుందా? దేన్ని అర్పించేవారు? గొర్రెను బలర్పించేవారు. సో ఆ దినాల్లో యెరూషలేము దేవాలయములో కొన్ని వందల గొర్రెలు బలులు అర్పించేవారు. ఎక్కడ? యెరూషలేము దేవాలయంలో. ఇప్పుడు దేవాలయంలోనికే ప్రతి ఒక్కరు చేంజ్ చేసేవారు. వారి పాపాల నిమిత్తము ఒక గొర్రెను బలి అర్పించేవారు. ఇప్పుడు కుటుంబంలో ఒక 20 మంది ఉన్నారనుకోండి, 20 మంది కూడా 20 గొర్రెలు బలిగా అర్పించేవారు. అంటే యెరూషలేము దేవాలయానికి ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, పట్టణాల నుంచి, పల్లెటూరు నుంచి ఏమండి ఒకరిద్దరు వచ్చేవాళ్ళ, రోజుకి 100 మంది ఏమండి 1000 మంది వచ్చేవారు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే గొర్రెలు బలిగా అర్పించేవారు. అందుకే యేసు ప్రభు సువార్త చేస్తున్న సమయంలో నా తండ్రి ఇండ్లిని మీరు వ్యాపార పిల్లుగా చేస్తారని అక్కడ గొర్రెలను, పావురములను, రూకలము వారిని బల్లలను పడేసి అన్నిటినీ చెదరగొడతారు. హల్లెలూయా. కష్టమవుతుందా మీకు? అన్ని చెదరగొడతారు. అయితే ఒక్కసారిగా ఈ గొర్రెల కాపర్లకు దేవదూత ప్రత్యక్షమై అంటుంది, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. హల్లెలూయా. అంటే డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నాడంటే, ఇక మీరు గొర్రెల్ని బలి అర్పించాల్సిన అవసరము లేదు. హల్లెలూయా. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆమేన్. రాత్రి తమ మందను కాసుకుంటున్నారు. రాత్రి
ఆమేన్. బహుశా వారు మందలు కాసుకుంటుంటే ఇప్పుడు యెరూషలేము దేవాలయంలో ఉదయం నుంచి మరలా ఉదయం వరకు బలులు అర్పించే వాళ్ళ కాదు, ఒక నియమం ఉండేది. ఉదయం ఒకవేళ 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇలా యాజకులు బలులు అర్పించేవారు. వారి వారి కాలమును బట్టి, వారి వారి డేట్స్ను బట్టి ఒక్కొక్క యాజకుడు ఒక్కో రోజు లేదా ఒక వారం ఇలా అర్పించేవారు. ఒకవేళ 6 గంటలు అయింది అనుకోండి సపోజ్, మరి మీకు ఈ బలులు అర్పించడానికి వచ్చిన వాళ్ళు ఎక్కడో సత్రములో లేకపోతే రెంటెడ్ హౌస్లో ఉంటారు. మరి ఈ గొర్రెలు వీళ్ళు ఏం చేసే వాళ్ళంటే ఈ గొర్రెలు తీసుకెళ్ళి ఆ గొర్రెల కాపర్లు ఉంటారుగా వాళ్ళకి అప్పగించే వాళ్ళంట. హల్లెలూయా. ఈ చెవులకు ఏదో ఒక ట్యాగ్ నెంబర్ ఏదో వేసేసి ఆ గొర్రె ఇది రేపు ఉదయం వచ్చి తీసుకెళ్తానండి, బలర్పిద్దాం అంటే టైం అయిపోయింది, యాజకులు వెళ్ళిపోయారు కాబట్టి ఇది మీ దగ్గర ఉంచండి అని చెప్పి వాళ్ళకిచ్చి వీళ్ళు వెళ్ళి రెంటెడ్ హౌస్లో ఉండేవాళ్ళు. ఉదయాన్నే వెళ్ళి ఈ నెంబర్ చూపిస్తే నెంబర్ గల గొర్రెని ఇస్తే వీళ్ళు పోయి ఏం చేసేవారు, బలర్పి. ఇలాగున వారు గొర్రెలు కాసుకుంటున్నారు, వారు సొంత గొర్రెలు కూడా కాసుకుంటున్నారు. హల్లెలూయా. ఆ గొర్రెల కాపర్లకు దేవదూత ప్రత్యక్షమై నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఏనే ప్రభు అయినా. వెంటనే వాళ్ళు ఏం చేశారంటండి, లోకాసువార్తలో 2వ అధ్యాయంలో ఆ గొర్రెల కాపర్లు ఏం చేశారంట, 15వ వచనం చదవండి. 15వ వచనం. తరువాత ఆ గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు. ఇక్కడ చూడండి వెంటనే చూడండి, వెంటనే గొర్రెల కాపర్లు ఎక్కడికి వెళ్ళారు, బెత్లెహేం వరకు వెళ్ళారు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళారండి, ఆ మందను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎందుకు అనంటే అసలైన గొర్రె పిల్ల మనందరి పాపముల నిమిత్తము బలిగా అర్పించబడటానికి వచ్చిన యేసయ్యను చూడటానికి గొర్రెల కాపర్లు వెళ్ళారు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఒకసారి ఎబ్రీయులకు రాసిన పత్రిక చూడండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం చదవండి. అయితే ఆ బలులను అర్పించుట చేత, ఆ గొర్రెలను అర్పించుట చేత ఏటేట పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. కాబట్టి యేసు ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని. హల్లెలూయా. ఏం అమర్చారంటే యేసు ప్రభువుకు ఒక శరీరం. ఇంకొక మాట మీరు చూస్తే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో కూడా ఉంటది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం చూడండి. 4వ వచనం, 8వ అధ్యాయం 4వ వచనం, 3వ వచనం చదువు. కంబైండ్ ఉన్నాయి. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించుటే నడుచుకొను మనమందరము మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరముతో పంపి. చూడండి, దేవుడు అందరూ చూడండి 4వ వచనం ఆఖరిలైన దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు పుట్టారు, ఈ లోకంలో జన్మించారు. ఆయన ఎందుకు యేసు ప్రభు ఈ లోకంలో జన్మించారు అనంటే ఆయన సమస్త మానవాళి పాపములకు ఉన్నటువంటి ఆ వెల చెల్లించడానికి, అనగా తన యొక్క రక్తము చిందించటానికి. హల్లెలూయా. తన ప్రాణాన్ని ఇవ్వటానికే యేసు ప్రభు ఈ లోకంలో జన్మించారు. దేవునికి స్తోత్రం. ఆమేన్. యేసయ్య ఒక మాట అంటాడు అక్కడ, ఇదిగో నేను ప్రాణం పెట్టుటకే ఈ లోకానికి వచ్చాడంటాడు. నేను ప్రాణం పెట్టుటకే. ఇంకొక కాడ ఏమంటాడు తెలుసా, నాకు ప్రాణం పెట్టుటకు అధికారము కలదు, తిరిగి తీసుకొనుటకు అధికారం కలదు. నేను తండ్రి వలన ఈ ఆజ్ఞ
పొంది ఉన్నాను అంటాడు. దేవుని స్తోత్రం. కాబట్టి యేసు ప్రభు ఈ లోకానికి ఏమండి ఆయన రావటానికి గల కారణం ఏంటంటే, ఆయన గొర్రె పిల్లగా రావటానికి గల కారణం ఏంటంటే, మనందరి నిమిత్తం సర్వలోక మానవాళి పాపముల నిమిత్తం బలిగా అర్పణగా అర్పించబడుటకే ఆయన ఈ లోకానికి వచ్చారు. దేవుని స్తోత్రం. ఆయన అర్పించబడ్డాడు. కేవలం యేసు ప్రభు పుడితేనే మనం క్రిస్మస్ చేసుకోవటం కాదు. ఆయన ఈ లోకంలో పుట్టి అసలు చేయవలసిన కార్యం, శిలువ కార్యం చేశాడు కాబట్టి నిజమైన క్రిస్మస్ మన జీవితానికి అందింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన శిలువలో వెల చెల్లించాడు కాబట్టి మనం ఈ దినాన జయ జయ ధ్వనులు పాడగలుగుతున్నా. హల్లెలూయా. మీకు విషయం తెలుసా, యేసు ప్రభు శిలువ ఎక్కకుండా పరిసయ్యులు, ఆఖరికి పిలాతు, ఏమండి సాతానుడు ఎంతో ప్రయత్నం చేశారు. ఒకసారి పరిసయ్యులు ఏం చేశారు తెలుసా, యేసు ప్రభుని కొండ మీద నుంచి తోయాలని చూశారు. ఆయన్ని కొండ మీద నుంచి తోయాలని చూస్తే ఆయన అక్కడి నుంచి పారిపోయాను అని మనం చదువుతాం. సిలువను పిలాతు కూడా ఎన్నోసార్లు సిలువ నుండి తప్పించాలని ప్రయత్నం చేస్తాడు, కానీ దేవుడు తప్పించిన. ఎందుకు అంటే ఆయన వచ్చిందే సిలువను ఎక్కటానికి. హల్లెలూయా. ఆయన ఈ లోకానికి వచ్చిందే దేనికి? సిలువను ఎక్కటానికి. ప్రకటన గ్రంథం ఒక మాట చదివిస్తా చూడండి. మీరు 5వ అధ్యాయం ప్రకటన గ్రంథం అందరు చూడాలి, వచనాలు మీరు చూడాలి. 4వ వచనం. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడను కనబడినందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు ఏడువకము, ఇదిగో దావీదునకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను. మరియు సింహాసనమునకు ఆ 4 జీవులకును పెద్దలకు, చూడండి, సింహాసనమునకును 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచి ఉండుట చూచితిని. హల్లెలూయా. ఎలా ఉన్నాడంట గొర్రె పిల్ల? వధింపబడినట్లుండిన. వధింపబడుట అంటే బలి అర్పించబడుట. హల్లెలూయా. పోయిన సంవత్సరం ఇదే సంవత్సరం అనుకుంటా, నేను దేవుడు నాతో మాట్లాడినాడు, నువ్వు 21 రోజు ఉపవాస ప్రార్థన చేయాలని. అవునా ప్రభువా, నేను కొంచెం 21 రోజు ఫుల్ ఫాస్ట్ ఓన్లీ వాటర్ తాగి ఉంటామంటే మరి కష్టం కదా. నేను ఒక 20 రోజులు నెగ్లెక్ట్ చేశాను. దేవుడు ఒత్తిడి చేశాడు, మరలా చెప్పాడు. సరే ప్రభువా, నా ఆదివారం వెళ్ళాను. ఎలా ప్రభు, పడుకున్న జ్వరం తగిలింది. అంటే ఎప్పుడు లేము కదా, 3 రోజులు ఉన్నా 7 రోజులు ఉన్నా, 21 రోజు అంటే అలా అనిపించింది. కానీ ఆ రోజు పడుకున్నప్పుడు ఒక దర్శనం దేవుడు దేవదూతలు నా దగ్గర, అంటే నేను ఆ దర్శనంలో నేనున్నా. ఇక్కడేమో తండ్రి అయిన దేవుడు సింహాసనం, 3 సింహాసనాలు ఉన్నాయి, మధ్యలో కూర్చున్నారు. ఇక్కడ దేవదూతలు ఉన్నారు, క్లియర్గా నేను చూసా. కొంతమంది పెద్దలు ఉన్నారు. నా కాళ్ళ ఎదుట అక్కడ ఒక తెల్లని గొర్రెపిల్ల ఇక్కడ వధింపబడినట్లుగా రక్తం ఇలా కారుతూ ఉన్న వధింపబడిన గొర్రెపిల్ల చూసా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దర్శనం ఆదివారం మాకు 3 గంటలకు కలిగింది మధ్యాహ్నం. వెంటనే లేచి ఫాస్టింగ్కి నేను బలముతో సిద్ధపడ్డా. హల్లెలూయా. దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు ఇది చేయడానికి, ఏదో చేయబోతున్నాడు. ఆమేన్. ఈ గొర్రెపిల్ల అంటే మీరు చూడండి, గొర్రెల కాపరుకు దేవదూత ప్రత్యక్షమై, మీరు చూడండి, ఎందుకు గొర్రెల కాపరికే ప్రత్యక్షం కావాలి? హేరోదు రాజుకు ప్రత్యక్షం కావచ్చు కదా, ఏమండి? బహుశా హేరోదు రాజుకు గనక ప్రత్యక్షం, ఇదిగో రక్షకుడు ఈ యూదుల రాజు పుట్టాడంటే ఆ యొక్క సందేశాన్ని ఏం చేస్తారు తెలుసా? ఇంకొక వ్యక్తికి తెలియకుండా అలా మరుగు చేస్తారు. కానీ గొర్రెల కాపరులు ఏం చేశారు తెలుసా? ఈ సందేశాన్ని తీసుకొని వెళ్ళి తొట్టిలో పడుకున్న శిష్యుని చూసి సమాచారం అక్కడున్న అందరికి తెలియజేశారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం కూడా గొర్రెల కాపరులమే. మనం ఏం చేస్తున్నాం? ఈ సందేశాన్ని అందరికి తెలియజేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఈ లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఎక్కడుంది? యోహాను సువార్తలో ఉంది కదా ఆ మాట. ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు. ఎవరైనా చదువుతారా ఆ మాట చదువుతారా? థ్యాంక్ యూ లార్డ్. 1వ అధ్యాయం అనుకుంటా, యోహాను సువార్త 1వ అధ్యాయమా లేకపోతే 2వ అధ్యాయంలో? 1వ అధ్యాయం 36వ వచనం చదువు. 36వ వచనం 1వ అధ్యాయం యోహాను సువార్త. అతడు
అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఎందుకు చెప్పాడు చెప్పండి? ఇదిగో దేవుని అంటే దాని అర్థం ఏంటి? అసలు యేసు ప్రభు ఇంకా సెలవే పడలేదు, అప్పటికి సువార్త ప్రారంభం అంతే. అక్కడ చూస్తున్నాడు, బాప్తిస్మం ఇచ్చే యోహాను చూసి ఏమన్నాడు తెలుసా? నడుచుచున్న యేసు వైపు చూసి, ఇదిగో దేవుని. ఎందుకు గొర్రెపిల్ల తెలుసా? వధింపబడటానికి, సర్వలోక మానవాళి పాపముల నిమిత్తం వధింపబడటానికి వచ్చిన దేవుని గొర్రెపిల్ల మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయన గొర్రెపిల్లగా ఈ లోకానికి మొట్టమొదటిసారి వచ్చాడు. దేవుని సంగమా, ఇప్పుడు ఆయన యూదా గోత్రపు సింహముగా రాబోతున్నాడు. ఆమేన్. కాబట్టి గొర్రెపిల్లగా వచ్చిన ఈ కాలంలోనే, ఈ కృపా కాలంలోనే ఇంకా మీలో ఎవరైనా యేసు ప్రభు నిజముగా సొంత రక్షకుడిగా అంగీకరించకుండా నామకార్థంగానే ఉంటే, దయచేసి ఈ దినమునైనా సంపూర్ణంగా నీ హృదయంలో యేసయ్యకు చోటి. హల్లెలూయా. సంపూర్ణంగా నీ హృదయంలో, నీ మనసులో దేవునికి చోటి. ఒక నామకార్థమైన భక్తిని, ఆ జీవితాన్ని సిలువకు కొట్టేసే మేకి. కానీ నిజముగా యేసుక్రీస్తు నీ హృదయంలో జన్మించటానికి నువ్వు అవకాశం ఇస్తే నీ జీవితాన్ని దేవుడు చాలా ప్రత్యేకంగా మారుస్తాడు. హల్లెలూయా. చివరికి మనం ఎక్కడ కలుసుకోబోతున్నాం తెలుసా? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం చూడండి ఒకసారి, 7వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం. శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు. ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చినది. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. చాలు. హల్లెలూయా. ఎవరండి గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం? యేసు ప్రభువే. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది. ఆయన భార్య తను తాను ఏముంది? కింద కంటిన్యూ చేయండి అమ్మా. ఏముంది? సిద్ధపరుచుకొనుచుంది. హల్లెలూయా. ఏంటంటే ఆయన భార్య తను తాను సిద్ధపరుచుకుంటుంది. గొర్రెపిల్ల ప్రభు అయిన యేసుక్రీస్తు పెండ్లి కుమారుడైతే సంఘము పెండ్లి కుమార్తె. హల్లెలూయా. ఇప్పుడు మనం దేనికి సిద్ధపరచబడుతున్నామో తెలుసా? యేసుక్రీస్తు ప్రభుతో వివాహానికి, పరలోక రాజ్యములో, దేవుని రాజ్యములో. హల్లెలూయా. వివాహోత్సవ సమయం వచ్చింది. అందుకనే ఎంత త్వరగా మనం సువార్త ప్రకటించి అంత త్వరగా అనేక మంది అన్యజనుల్ని క్రీస్తు రక్షణలోనికి నడిపించి ఈ వివాహోత్సవానికి వారిని కూడా మనము సిద్ధపరచాలి. దేవునికి స్తోత్రం. అక్కడ ఉంటది, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు అని మనం చూస్తాం. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు క్రిస్మస్ మనం ఇంతగా జరుపుకోవటానికి, ఇంత సంతోషంగా ఉండడానికి కారణం ఏంటంటే ఆయన ఈ లోకంలో జన్మించారు. ఎందుకు ఈ లోకంలో జన్మించారు అని అంటే ఆయన శిలువ మరణం పొందటానికే. దేవుని స్తోత్రం. ఎన్నో ఉపదేశాలు, ఎన్నో బోధలు, ఎన్నో కార్యాలు జరిగిస్తూ, అద్భుతాలు జరిగిస్తూ చనిపోయిన వాళ్ళని లేపాడు. అదే క్రమంలో గుడ్డి వాళ్ళకు చూపునిచ్చారు, కుంటి వారికి నడకనిచ్చాడు. ఎన్నో అద్భుతాలు యేసు ప్రభు చేశాడు. ఆ రొట్టెలను, చేపలను ఆశీర్వదించి సుమారు 15,000 మందికి పంచిపెట్టాడు. ఏమండి, ఇన్ని అద్భుతాలు చేయడానికి గల కారణం ఏంటంటే ప్రజలు దేవుని రాజ్యాన్ని ఎరగాలని, ప్రజలు నిజమైన దేవుణ్ణి ఎరగాలని. హల్లెలూయా. ఇదేమైనా గొర్రెపిల్ల అయిన ప్రభు గనుక సిలువలో తనను తాను బలిగా, అర్పణగా సమర్పించుకోకపోతే ఈ దినాన మనకి ఇంత గొప్ప రక్షణ వచ్చేది, ఇంత గొప్ప రక్షణ వచ్చేది. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చూస్తాం కదా, 6-7 వచనంలో ఆయన వధుకు తేబడిన గొర్రెపిల్ల వలె బొచ్చు కొత్తరించు అని ఎదుట ఎలా ఉన్నాడంటే ఒకసారి చదవండి. 6-7 వచనాలు, 5-6 వచనాలు, 53వ అధ్యాయం యెషయా గ్రంథం. ఈ దినానంతా గొర్రెపిల్ల గురించి మనం ధ్యానం చేస్తాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5-6 వచనాలు. మన అతిక్రమములను బట్టి, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి మన సమాధానవంతమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఇక్కడ 7వ వచనం చూడండి. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. చూడండి, వదకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెపిల్ల మౌనంగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ 10వ వచనంలో ఉంటది, అతను నలగొట్టుట యెహోవాకు
ఇష్టమాయను. తండ్రికి ఇష్టమైంది యేసు ప్రభువుని నలుగుగొట్టుట సిలువ. ఎందుకంటే ఆయన సిలువ వేయబడితేనే, ఆయన సంపూర్ణంగా రక్తం గారిస్తేనే సర్వలోక మానవాళికి రక్షణ. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో ఉంటది, ఏమనంటే రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదు అని ఉంటది. అందుకే యేసు ప్రభువుని గురించి 7వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటది, ఆయన తను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ముగించాడంట. ఏం పని అంటే సర్వ మానవాళి పాపము నిమిత్తము యేసు ప్రభు రక్తమే పరిహారం. ఇక మరలా రక్తము చిందించాల్సిన అవసరము లేదు. మరలా మనం గొర్రె పిల్లను మందిరానికి తీసుకెళ్లాల్సిన అవసరము లేదు. ఎందుకంటే యేసు ప్రభు రక్తం ఏమండి మనకి, మన తరం తర్వాత రాబోయే తరానికి మన ముందున్న అందరికి సరిపడనంత పరిశుద్ధమైన రక్తం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యేసు క్రీస్తు ప్రభు గొర్రెపిల్లగా ఆయన బలర్పించబడ్డాడు. ఆయన ద్వారానే మనకింత గొప్ప రక్షణ, ఆనందం, సంతోషం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని సంగమా, మధ్యాహ్న కాల సమయంలో ఎంత గొప్ప చక్కగా సువార్త రాలి, ఎంత గొప్ప ఆరాధన. ఈ విధంగా మనం కలిసి దేవుణ్ణి మహిమపరచడం, దేవుని గురించి ధ్యానించడం అనేది చాలా గొప్ప విషయం. ఆమేన్, హల్లెలూయా. సో గాబ్రియల్ వచ్చేసి యేసు ప్రభు జన్మించడానికి అంత సెట్ చేసేసాడు. అక్కడ జకర్యాని సెట్ చేశాడు, ఇక్కడ మరియమ్మని సెట్ చేశాడు, అక్కడ యోసేపుని సెట్ చేశాడు, అక్కడ గొర్రెల కాపర్ని సెట్ చేశాడు. హల్లెలూయా. ఇదంతా వర్క్ జరిగింది యేసు ప్రభు రావటానికి. మరి యేసు ప్రభు వచ్చిన తర్వాత ఏం చేశారని గొర్రెలు కాపరి అంత ప్రకటించారు, అంత ప్రచారం చేశారు. మనం ఏం చేయాలి ఈ దినాల్లో? ఈ యొక్క క్రిస్మస్ సందర్భాన్ని బేస్ చేసుకొని అందరికీ సువార్త ప్రకటించాలి, ప్రచురించాలి. ఈ క్రిస్మస్ సందర్భంగా మాత్రమే కాదు కానీ మన జీవితంలో అవకాశాన్ని బట్టి రోజు లేదా వారం మనకు అవకాశం ఉన్నప్పుడల్లా ఇతరులకు దేవుని ప్రేమను మనం రక్షణ పొందామంటే మనకెవరో ఒకరు దేవుని ప్రేమను తెలియజేశారు, పంచారు. కాబట్టి మనం ఇతరులకు స్వార్థ ప్రకటిస్తే వాళ్ళు కూడా నిజ దేవుడైన యేసుక్రీస్తుని, గొప్ప రక్షకుడు, పాప విమోచకుడైన యేసుక్రీస్తుని ఎరుగుతారు. కాబట్టి వారికి కూడా పరలోక రాజ్యంలో ప్రవేశం ఉంటది. హల్లెలూయా. చేరి వచ్చిన సంఘం అంతటికి ప్రత్యేకంగా వందనాలు. దైవజనుడికి ఆశీష్ గారికి, అలాగే అమ్మగారు ఏమండి అభిషేక్, వీళ్ళకి ఇంతగా మీరు ఒక అన్న వల్లే, అక్క వల్లే, తమ్ముడు వల్లే, ఒక కుటుంబం వల్లే మీరు సపోర్ట్ చేస్తున్నారు. బ్రదర్ చెప్పినట్లుగా నేను గ్రూప్ లో చూస్తున్నా, అడవికి వెళ్ళి కట్టెలు తేయడం, ప్రోగ్రామ్ చేయడం, నిజంగా దేవుని కృప. ఆమేన్, హల్లెలూయా. సో ప్రభు ఈ కొద్ది మాటలు దీవించి జకరియా సిస్టర్ గారు వాళ్ళ పిల్లల కుటుంబం అంతటిని దేవుడు ఆశీర్వదించును గాక. ఆమె అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి ప్రభుపేట వందనాలు. ప్రభు ఈ కొద్ది మాటలు దీవించును గాక.